ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, మహోన్నతుల వందనాలు. జీవం కలిగిన తండ్రి, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నామయ్యా. అయా, రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు తండ్రి, రక్షించిన దేవుడవు ప్రభువా. మా గృహాల చుట్టూ మీ కంచె దయచేశారు తండ్రి. ఎటువంటి తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా కంటి నిండా నిద్ర అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయాన్ని తండ్రి మేమందరము కూడా ఎదుర్కోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అయా. ప్రతి ఒక్కరిని కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు అయా. మా బలం, శక్తి, జ్ఞానం మాకున్నది ఏది కూడా మమ్మల్ని రోజు సజీవంగా నిలవబెట్టలేదు నాయన. కేవలం మీరు మా ఎడల చూపించిన కృపను బట్టే మేమందరము కూడా ఈ విధంగా సజీవులంగా ఉన్నాము తండ్రి. స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభువా. ఎస్ లార్డ్, నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగా కొనిన ఎడల వానికి దాహమిమ్ము అని సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనంలో అయ్యా మీ లేఖనాల ద్వారా మాకు సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, శత్రువులను ప్రేమించే మనస్సు మాకు దయచేయండి నాయన. ఎన్నోసార్లు క్షమించలేని హృదయం మేము కలిగి ఉంటున్నాము అయా. శత్రువులను బట్టి మాలో మేమే తండ్రి అనేక చెడు ఆలోచనలు చేస్తున్నాము. ఆ విధంగా మేము ఉండకూడదని, వారు సమస్యల్లో ఉంటే కాపాడాలని, వారు శోధనలో ఉంటే వారికి సహాయము దయచేయాలని సెలవిస్తున్నారు. అట్లు చేసినట్లయితే అయ్యా, వారి యొక్క తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్లుగా ఉంటుంది గనుక నాయనా, మమ్మల్ని మేము తగ్గించుకొని మీరు మమ్మల్ని క్షమించిన రీతిగా మేము ఇంకొకరిని క్షమిస్తూ ఈ లోకంలో ప్రశాంతంగా సమాధానంగా జీవించే కృప దయచేయండి. ఎవరు కూడా శత్రువులను పెంచుకొని పోయేవారిగా కాకుండా స్నేహితులను పెంచుకొని పోయేవారిగా ఉండుటకు సహాయం దయచేయండి అయా. ప్రశాంతముగా జీవించే కృప దయచేయండి. ఈరోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యంగా మీ చిత్తమేమిటో కనుగొని మీ చిత్తానుసారంగా వారు జీవించడానికి కృప దయచేయండి. మీరిచ్చిన సమయం, మీరిచ్చిన దినం, మీరిచ్చిన అవకాశం అని గ్రహించి మీ నామాన్ని అన్ని చోటలను మహిమపరచడానికే కృప దయచేయండి అయా. మా సొంతానికి, మా స్వార్థానికి, మా ఆశలకు, మా లోక కార్యక్రమాలకు ఈ రోజును తండ్రి మేము వినియోగించకుండా మీకోసం జీవించినట్లయితే అన్ని విషయాల్లో మీరే అభివృద్ధి దయచేస్తారని తెలుసుకొని ఉండడానికి కృప దయచేయండి తండ్రి అయా. ఈ రోజున పనులను బట్టి అడుగుతున్నాము. ప్రతి ఉద్యోగాన్ని, ప్రతి వ్యాపారాన్ని, ప్రతి పరిచర్యను అయా ఆశీర్వదించండి. జ్ఞానము, శక్తి, బలమును మీరే వారికి దయచేయండి. అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను తొలగించి మార్గాలను సరళపరచండి అయా. నూతనమైన కార్యాలు ఈ రోజే ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఆగిపోయి ఉన్న పనులు కూడా ఈరోజు పునఃప్రారంభించబడే కృప దయచేయండి నాయన. అదేవిధంగా అయా, పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తూ ఉండంగా ప్రతి ప్రయాణాన్ని దీవించండి నాయన. ఆ వాహనములోని వ్యక్తులను, ఆ డ్రైవర్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమకరంగా ప్రయాణించి మరలా క్షేమముగా గృహాలు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. ఎవరికి ఏ ప్రమాదం, అపాయము దగ్గరికి రాకుండా కాపాడండి తండ్రి నాయన. అదేవిధంగా ఈరోజున ఏ లోటు లేమి, ఏ బిడ్డ కలిగి ఉండకుండా మీ వైపు చూస్తూ సమృద్ధిని పొందుకునే కృప దయచేయండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా వృద్ధి దయచేయండి. ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా కృప చూపించండి. ఎవరు ఆకలి బాధలను బట్టి రోజు నాయన దుఃఖించకుండా మీరే వారి దగ్గరికి ఆహారాన్ని పంపించండి ప్రభువా. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారయ్యా, వారి రిపోర్ట్స్లో, చెకప్స్లో, ఆపరేషన్స్, డెలివరీస్లో నాయనా మీరే తోడై ఉండండి, ధైర్యం ఇచ్చి నడిపించండి తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తూ ఉన్నాగా నాయన వారు క్వాలిఫై అవ్వాలి నాయన, వారు సెలెక్ట్ అవ్వాలి ప్రభువా. మీ సహాయం దయచేయండి తండ్రి. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు ప్రభువా. ఎవరి కన్ను వారి పైన పడకుండా, ఎవరు
వారికి హాని చేయకుండా ఈ రోజంతా మీ యొక్క కృపాహస్తముల మాటున వారిని భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, ఈ లోక ఆకర్షణలలో ఏ బిడ్డ పడిపోకుండా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో ఎవరు పడిపోకుండా, ఎవరి చేతుల్లో ఏ బిడ్డ మోసపోకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాక్య జ్ఞానం కలిగి జీవించే కృప దయచేయమని, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ యొక్క మహాశక్తి కలిగిన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.